అందరికీ నమస్కారం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై చంద్రబాబు, జై తెలుగుదేశం. జనసేన తెలుగుదేశం ఐక్యత వర్ధిల్ల. ఇవాళ ఈ ఐక్యత మన కొవ్వాడ గ్రామంలో అందరూ కూడా ఐక్యంగా కలిసి కొవ్వాడ గ్రామం ఒక సర్పంచ్ గారిని ఉమా గారు, ఆయన భర్త సతీష్ గారు, వారితో పాటు కృపా గారు, రవికిరణ్ గారు, కన్నా గారు, కృపా గారు తదితరులు అనేక మంది, 100 మంది పైన కార్యకర్తలు, నాయకులు ఇవాళ వైసీపీ నుంచి జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. కానీ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఈయన యొక్క సోదరుడు శ్రీనివాస్ గారు కూడా, స్టోర్ శ్రీని గారు, మా అందరికీ కూడా ఈ మధ్యకాలంలో కొంచెం చాలా ఆత్మీయంగా ఉన్నాడు. కోవాడలో మా జన సైనికులు అందరితో కూడా మిత్రత్వంతో ఉన్నాడు. ఆయన సర్పంచ్, వాళ్ళ బ్రదర్ సర్పంచ్ అయినప్పటి నుంచి కూడా బాగా నాయకత్వంతో కోవాడలో అందరి మనసులో గెలిచి ముందుకు ప్రయాణం చేస్తున్న వ్యక్తిని కనీసం ప్రోటోకాల్, అమ్మగారికి కనీసం ప్రోటోకాల్ కూడా ఇవ్వకుండా వేధించడం, స్థానికంగా ఉన్న పోరంపోకు నాయకులు చెప్పిన మాటలు విని కన్నబాబు గారు వీళ్ళకి ప్రోటోకాల్ కూడా ఇవ్వని పరిస్థితిలో తీసుకురావడం, అట్లాగే గ్రామంలో ఎన్నికైనటువంటి వీరిని ఏ పని చేయడానికి నిధులు ఇవ్వడానికి సహకరించకపోవడం, వారిని ప్రజల ముందు దోషిగా నిలబెట్టి ప్రయత్నం చేయడం చేశారు తప్ప అక్కడ ఉన్నటువంటి అతనికి కావాల్సిన మనుషులు ఎవరైతే బ్రోకరేజ్ చేస్తారో అటువంటి వాళ్ళకి పనులు అప్పచెప్పడం, వాళ్ళ చేతుల మీదుగా చేయడం తప్ప ప్రజాబద్ధంగా ఎన్నికైనటువంటి ఉమ్మగారిని, సతీష్ గారిని, వాళ్ళ బ్రదర్ శ్రీని గారిని, వీళ్ళెవరిని కూడా ఏ రోజు పట్టించుకున్న పాపాన్ని పోలేదు. పైపెచ్చు 1-10 సార్లు అవమానిస్తున్న పరిస్థితుల్లో వాళ్ళు జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసిన తర్వాత వాళ్ళ యొక్క సిద్ధాంతాలు, వాళ్ళు చేయబోయే మంచి పాలన, ఖచ్చితంగా రేపు అధికారంలోకి వస్తారు, మంచి పాలన చేస్తారు. ఈసారైనా సరే ప్రజలకు ఏదన్నా మా చేతుల మీదుగా ఏదన్నా ప్రజలకు చేద్దామన్నటువంటి ఒక ఉద్దేశంతో వాళ్ళు జనసేన పార్టీలో జాయిన్ అవుతూ ఉంటారు. నిన్న రాత్రి నుంచి కూడా ఒక రకమైన హెరాస్మెంట్ చేస్తూ ఉన్నారు. హెరాస్మెంట్. ఇద్దరు ఎమ్మెల్యేలు మనుషులు, ఎంపీ, వైసీపీ ఎంపీ మనుషులు హెరాస్మెంట్, వాళ్ళని నిర్బంధించడానికి కూడా ప్రయత్నం చేసిన సంఘటన జరిగింది. ఇప్పుడు కూడా శ్రీనివాస్ని కూర్చోబెట్టి అక్కడ కదలనివ్వకుండా అతన్ని అక్కడ నిర్బంధించి, ఆల్మోస్ట్ అది నిర్బంధన కిందే లెక్క తీసుకుంటా ఉన్నాం. కానీ ఒకటే చెప్పారు, శ్రీనివాస్ అన్న సతీష్ అన్న ఒకటే చెప్పారు, ఏమన్నా చేయనివ్వండి, మేము ప్రజలకు ఏదో చేయాలని తప్పంతో వచ్చాం, మేము ప్రజలకు ఏదో చేయడానికి అవకాశం మీ ద్వారా కలుగుతుంది కాబట్టి మేము ఖచ్చితంగా మా నిర్ణయం నుంచి ఎట్టి పరిస్థితితో వెనక్కి తగ్గమని చెప్పి ఆయన పెద్ద ఎత్తున మద్దతుదారులు చూసే ఉంటారు. ఇవాళ కాకినాడ నగరంలో పెద్ద భారీ ఎత్తు ఊరేగింపుతోటి కొన్ని 100 మందితో కలిసి వచ్చి ఇవాళ ఇక్కడ జాయిన్ అవుతూ ఉన్నారు. వారికి పవన్ కళ్యాణ్ గారి తరఫున, పార్టీ తరఫున ధన్యవాదాలు చేస్తూ ఉన్నాను. నేను ఒక మాట అయితే ఇస్తూ ఉన్నాను, వీళ్ళు ఇవాళ ఇచ్చి మా కుటుంబ సభ్యులతో సమానం. వీళ్ళు ఒక్క జోలికి ఎవరన్నా వెళ్ళినా ఏం చేసినా నా కుటుంబ సభ్యుల జోలికి వస్తే ఎలా ఉంటుందో అదే పద్ధతిలో ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. నేను కోవాడ సర్పంచ్ కోటిపల్లి ఉమా. మా స్థానిక ఎన్నికల్లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో 1800 మెజారిటీతో గెలుపొందాను. అప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపునే పనిచేశాను. ఏ విషయమైనా సర్పంచ్గా ఏమి తెలియపరిచేవారు కాదు. మొన్నే రీసెంట్గా 10 రోజుల క్రితం సచివాలయం ఓపెనింగ్ అయినా కూడా ఇది ఫోటోకాల్ విషయం కాదని సోషల్ మీడియా ఈ విషయాన్నే మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన ఎటువంటి స్పందన లేకపోయేసరికి మనస్తాపంతో జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలు నచ్చి ఈ పార్టీలో ఈరోజు మా కొవ్వాడ గ్రామం నుంచి ర్యాలీగా వచ్చి పంతం నానాజీ గారి యొక్క ఆశీర్వాదంతో ఈ పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. సార్ ఇప్పుడే మాకు కుటుంబం తరపున మాకు భరోసా ఇచ్చారు. ఈ భరోసాను మాకు ఎల్లవేళలా ఇస్తారని కోరుకుంటూ నాకు ఎంతగానో సహాయం చేసిన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. మాది కొవ్వాడ గ్రామం. సంవత్సరాల నుంచి కన్నబాబు కూడా 15 సంవత్సరాల నుంచి కన్నబాబు కూడా పనిచేస్తున్నాం.
ఈ విషయంలోనే మాకు ముందుగా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అన్నిటికీ కొద్దిగా వెనక్కి ఉంచి మమ్మల్ని అక్కడే నాయకులు ఎదగదోసి మమ్మల్ని అన్ని విధాలుగా తప్పేయాలని చూశారు. ఆ మనస్తాపంతో ఈరోజు జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి దాంట్లో చేరడం జరిగింది. నాతో పాటు మా ఊళ్ళో ఉన్న గ్రామ ప్రజల్ని నాతో ఉన్న పొరవాళ్ళందరినీ కూడా జాయిన్ చేయడం జరిగింది. నాన్నజీ గారు ఇచ్చిన ఆశీర్వాదంతో మేము పనిచేస్తామని ఊరందరితో పాటు జనసేన సైనికులతో కలిపి పనిచేస్తానని సభాముఖంగా నమస్తే అండి. నాది కొవ్వాడ గ్రామం. నా పేరు సుబ్బారావు. నేను 2009 నుంచి కురసాల కన్నబాబు గారితో పనిచేసామండి. ఈ రోజు వరకు కూడా ఇప్పటి వరకు ఆయన మా కుటుంబ సభ్యుడిగా భావించి ఆయన ఎన్నో సేవలు చేసాం పార్టీతో పాటు ఆయన. కానీ ఎప్పటికీ కూడా గుర్తింపు లేకుండా ఎవరైతే దళారులు ఉన్నారో వాళ్ళ మాటలు విని మమ్మల్ని మనస్తాపానికి గురి చేయడం వల్లే ఈరోజు కొవ్వాడ సర్పంచ్ గారితో పాటు మేము కూడా నానాజీ గారి నాయకత్వంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ రోజు నుంచి మేము నానాజీ గారు మా కుటుంబ సభ్యులను మాకు భరోసా ఇచ్చారు. ఎల్లవేళలా ఇటు జనసైనికులతోనూ అటు టీడీపీ కార్యకర్తలతోనూ ఇద్దరితో మమైక్యం అయ్యి నానాజీ గారిని రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలిపించే వరకు కూడా మేము నిద్రపోవని మీకు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అందరికీ కూడా ధన్యవాదాలు. పత్రికా విలేకరులు.
స్లోగా ఎలా ఉంటాను రాలేదు